ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు శిల్ప మహిళా సహకార్ తరపున ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే ఇంతవరకు శిల్ప మహిళా సహకార్ ఏం చేసింది అనేది మీకు అందరికీ తెలుసు. ఇక మీదట ఏం చేయాలి అనేది మీరు కూడా ఏమన్నా కొంచెం సూచనలు ఇస్తే దాని ద్వారా మేము ముందుకు పోవాలి అని అనుకుంటున్నాము. మీతో ఈరోజు శిల్ప మహిళా సహకార్ మేనేజర్ హర్లీల గారు, డైరెక్టర్ పూర్ణిమ మేడం గారు మాట్లాడాలని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. అందరికీ నమస్కారం అమ్మ. మీరంతా గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే అనుకుంటాను, అంతే కదా? ఈ శిల్ప మహిళా సహకార్ గురించి మీకు ఉన్నంతలో అంటే అవగాహన అయితేనేమి, ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు దీని ద్వారా ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి, వాటి ద్వారా ఉపయోగం ఉందా లేదా, ఉపయోగం ఉంటే ఏ విధంగా ఉంది అనేది మీ మాటల్లో మిమ్మల్ని ఒకరొకరిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. వాటికి మీ మాటల్లో సమాధానం చెప్పండి. మహిళా సహకార్ గురించి మీకు ఏ విధంగా విషయం తెలిసి మీరు ఇందులో చేరినారు, ఏమని తెలుసుకొని వచ్చి చేరినారు? నా పేరు శశికళ. మొదట్లో లోన్లు ఇస్తున్నారంటే బ్యాంక్ ఓపెన్ అవుతుందంటే వచ్చాము, తీసుకున్నాము. అప్పుడు పిల్లలు స్కూల్ చదువుకుంటున్నారు, ఫీజులకు వాళ్ళ ఖర్చులకు వాడుకునే వాళ్ళము, మగవాళ్ళని అడగకుండా. తర్వాత వాళ్ళు పెద్దగైనారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏవో ఖర్చులు ఉంటాయి కదా మేడం, మాకు అట్లనే జరిగిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు సభ్యత్వం తీసుకొని? మొదటి నుంచి ఉన్నాం మేడం. అంటే ఏ సంవత్సరం చేరినారు, మీకు ఏమన్నా అవగాహన ఉందా? 2010 నుంచి. 2010 నుంచే. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు మీరు లోన్ సైజు? 18,000 వరకు. 18,000. అంటే మీరు ఏం చేస్తుంటారమ్మా? మాకు స్కూటర్ల ఆయిల్ షాపు, ఆన్లైన్ టికెట్ల అంగడి ఉంది మేడం. ఓకే. నాకు 2 కూతుర్లు. వాళ్ళు అప్పుడు చదువుకునే వాళ్ళు మొదట్లో తీసుకున్నప్పుడు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఉపయోగపడుతుంది మేడం. అట్లనే డబ్బులు వాళ్ళ ఖర్చులకు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళని అడగకుండా ఇది తీసుకొని నెలకింత కట్టుకుంటా వస్తాం. మొత్తానికి మీరు నంద్యాల ప్రజలకు మహిళా సహకార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగుందనే చెప్తాం మేడం. అంటే దీనివల్ల మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయా? ఏం లేదు మేడం ఇప్పటి వరకు. మా ఇంట్లో కానీ లేకపోతే మా సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి వసూళ్ళకు వస్తూ ఉంటారు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. ఏమంటే మా ఇంట్లో టైలరింగ్ వర్కులు మీరు నేర్పించారు, వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేను పంపించలేదు. ఓకే, అన్ని రకాలు బాగుంది. థ్యాంక్ యూ. మంచిది. గట్టిగా నమస్తే మేడం, నా పేరు షఫీమను. నేను ఇక్కడ తీసుకుబట్టి 20 సంవత్సరాలు ఆయా. నాకు మాత్రం వ్యాపారం చేసుకుంటాండి, ఫస్ట్ చీరల వ్యాపారం చేసుకుంటాండి. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ చేసుకుంటున్నాను. ఏది కానీ ఇంటికాడికి వచ్చి ఒక్కరోజు కానీ ఒక్క మాట అన్నలే, కరెక్ట్గా వచ్చారు తీసుకుపోతారు, అంతేగాని మాకేమి ఇబ్బంది లేదు. మాకు మాత్రం ఈ డబ్బులు తీసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము, సంసారాలు బాగా జరుపుకుంటున్నాము. ఏం మాకు ఇబ్బందే లేదు. సారోళ్ళు చేసినది మాకు బాగానే ఉంది, కానీ ఏం నష్టం లేదు. ఇంకా కొద్దిగా పెంచితే లోను మాకు బాగుంటుంది. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? 20,000 తీసుకున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా, మరి సంస్థ మనకు 2010లో పెట్టారు, కరెక్ట్ 15 సంవత్సరాలు అయింది. దీనికంటే ముందు ఎక్కడ? ఆడ సారోళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, సేవా సమితి ద్వారా. అప్పటి నుంచి తీసుకుంటూనే ఉన్నాను. అయితే మీకు శిల్పా సేవా సమితితో 20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. అవును. 20 సంవత్సరాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు? ఏం లేదు మేడం, నాకు మాత్రం దేవుని దేవల్ల ఏం ఇబ్బంది రాలేదు. ఇండ్లు కట్టుకోవాలి. ఎక్కడ మీకు ఇచ్చింది స్థలం? నాకు ఇక్కడ సుగాలమెట్టకి వెళ్ళి మేడం. అంటే పెద్ద కొట్టాలకి వెళ్ళి అక్కడ అవతల. లోటుపాట్లున్నా కూడా చెప్పొచ్చు, దానిదేం మనమేమి పైకి తీసుకెళ్ళి అలాంటిది ఏమి ఉండదు. ఇది ఒక లేడీస్ కార్యక్రమము, మన సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమము. ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా సరిదిద్దుకునే అవకాశం మాకు కూడా కావాలి కదా. అందుకోసం మేము పాత వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి ఈ రోజు వరకు మీరు గమనిస్తూ ఉన్నారు, మార్పులు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. సో దానిలో ఏదన్నా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. సరే, దేని ద్వారా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నా కూడా మీరు మాకు చెప్పవచ్చు. దాంట్లో ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటే మేము చేసుకోగలుగుతాం. ఏమా చెప్పండి అమ్మా. నమస్తే మేడం, నా పేరు షేక్ షహనా బేగం, నాది మాల్దార్పేట 2వ వార్డు. మేము సార్ మొట్టమొదటిసారి నంద్యాలలో ఎప్పుడైతే వచ్చి చేరినారో అప్పటి నుంచి మేము సార్కి పరిచయం మేడం. అప్పటి నుంచి పరిచయం అయ్యి మేము పొదుపు లక్ష్మిలో కూడా ఉన్నాము. ఇంకా సార్ తరపు నుంచి చాలా లక్కీ పొందినాము. మేము 1000 రూపాయలు ఇచ్చినారు ఫస్ట్ సేవా సమితిలో.
1000 రూపాయలు ఇప్పించుకొని 25 రూపాయలు కట్టేవాళ్ళం. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా ఊపిరి ఆగిపోయేంత వరకు మేము సార్కి అంకితం. మాకు చిన్న సంసారం మాది. మా ఆయనకి 50 రూపాయల జీతం ఉండేది. అప్పటి నుంచి మేము సార్ దగ్గర లోన్లు తీసుకొని పిల్లలకు చదివించుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నానంటే సార్ చేసిన సాయం వల్ల ఈ స్థితికి వచ్చిన. అన్న కొడుకులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సార్ డబ్బులు తీసుకొని నేను చదువులు చదివించుకున్నా. నేను చీరల వ్యాపారం చేస్తుంటే మీలాగే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఈ సంస్థ వల్ల లబ్ధి పొందామని చెప్తున్నారు. అలాగే మీలాగే ఇంకా మీకు ఎవరినైనా అడుగుతూ ఉంటారు, మాకు చాలా ఇబ్బంది ఉంది, మాకు ఏదైనా అవకాశం చూపిస్తారా, ఏదైనా అవకాశం ఉందా అంటే మీరు ఏమని చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు బయట బ్యాంకులలో కానీ ఇతరత్ర ఫైనాన్స్ సంస్థలలో కానీ వేసే వడ్డీకి మన వడ్డీకి తేడా ఏమన్నా గమనించారా? మంచిది మేడం, వడ్డీ తక్కువ. ఎంత పడుతుందో మీకు అవగాహన ఉందా? ఎంత పడుతుంది? 10 రూపాయలు పడుతుంది మేడం. మీరు కట్టే కొద్దీ తగ్గుతూ వస్తుందా వడ్డీ? అంతే వస్తుంది మేడం. అదే మాకు ఇదే మేలు. తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వస్తుంది. దాని మీద మీకు అవగాహన ఉంది? బాగుంది మేడం. మాకు వడ్డీ తక్కువ. మీ ఇంటి దగ్గరికి మా సిబ్బంది సమయానికే వస్తారా? వస్తుంది మేడం. మాకు మంచిది, బాగా తీసుకొని పోతారు. ఏ ఏరియా మీది? రవినగర్. మీ దగ్గరికి వచ్చే మేడం పేరు తెలుసా? సావిత్రి. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే మేడం పేరు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మేము లోన్ ఇచ్చేది ఒక్కసారి ఇచ్చేస్తాం కదా, 10 నెలలు మీరు మీ ఇంటి దగ్గర కడతారు. కట్టేటప్పుడు ఎవరికి కడుతున్నాము, ఎంత కడుతున్నాము, దానికి సంబంధించిన రసీదు మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్ గానే ఉంటాయి కదా? మేము చీరల వ్యాపారం చేసుకుంటాం. నాకు మంచిది మేడం, చీరల వ్యాపారం చేసుకుంటాం. మళ్ళీ అయినా వస్తుంది మేడం, కోపడదు, ఏం పడదు మేడం. సరేలేమ్మా పెట్టుకో, మళ్ళీ వస్తే తీసుకుపోతా అనుకుంటూ అంటుంది మేడం. నమస్తే మేడం, కోట వీధి ఎం లక్ష్మీదేవి. నేను 2003లో నుంచి తీసుకుంటున్నా 1000 రూపాయలు కాడించి. నాకు అన్నిటికీ అవసరానికి ఉపయోగించుకున్నాను. 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నాను శిల్పా సార్తో. ఇంకా అంతకంటే నేను ఇంకా చేసుకున్న కష్టానికి నాకు సరిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు లోన్ తీసుకున్నారు? 23 సార్లు ఇచ్చినారు మేడం. ఇంకా పెంచకున్నారు, పెంచమని అడుగుతున్నాను. ఇంకా ఏం అడగదు. 20,000 3 సార్లు అంటున్నారు కదా, ఇంకా లోన్ సైజ్ ఏమన్నా పెంచాలా? పెంచాలి అంటే దాని వెనక మరి సభ్యుల సహకారం ఉండాలి కదా. ముఖ్యంగా సభ్యుల సహకారం అంటే ఏంటంటే, ఆ పొదుపులు ఏమైపోతున్నాయి, లోన్ అయిపోతానే మనం విత్డ్రాయల్ చేసేసుకుంటాం. అదే ఇప్పుడు తీసుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి అదే పద్ధతి ఉండింటే ఈరోజు మన సంస్థ 50 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా లోన్ ఇచ్చే పొజిషన్కి వచ్చేది. అది మామూలుగా సహకార శాఖ తరపుననే అలాగే ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా ఇలాగే కలెక్టర్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు కలెక్టర్ గారే మాకు సూచన ఇవ్వడం జరిగింది. మీరు ఇట్లా పొదుపులు విత్డ్రాయల్ చేయకుండా ఉంటే ఇన్ని సంవత్సరాల సంస్థ కదా, మీరు లోన్ ఇంకా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది, మీరు చూడండి అని. ఏమంటే మన దగ్గర ఉన్న సభ్యులు కొంతమంది సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు అయిపోయిన నెలలోనే లోన్ రాయడం జరుగుతుంది. గమనించే ఉంటారు, గమనించారు కదా. అంతకుముందు ఎంత టైం పడుతుండే మనకి? 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు అంటే అయిపోయినాక 3 నెలలకు మళ్ళీ మీ లోన్ వచ్చేసరికి 3 నెలలు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నెలకు వచ్చింది, నెల లోపలనే మిమ్మల్ని మళ్ళీ పిలవడం జరుగుతుంది కదా. కాబట్టి మీ సహకారం కూడా మాకు అవసరం. అంటే దీంట్లో మీరు ఎంత సహకరిస్తారో యాజమానులు కూడా అంతవరకు మనకు సహకరిస్తారు. కాబట్టి 2026 నుంచి అయినా మనం ఆ దిశగా వెళ్దామని మా ఆలోచన. అందుకే ఒక్కొక్క 10 మందితోటి మనం మాట్లాడితే మీ అభిప్రాయము మా అభిప్రాయం ఎలా ఉంటుంది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. లోన్ అమౌంట్ ఎక్కువ ఇస్తామమ్మా అని మనకి బ్యాంకు వాళ్ళే చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ముందు నుంచే ఇంకో 100-200 పొదుపు పెంచుకుంటాం. ఎందుకంటే మళ్ళీసారి మనకు అమౌంట్ ఎక్కువ కావాలి. అదే విధంగానే ఇక్కడ కూడా మనకి అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు దూరం నుంచి వచ్చా. నేను శిల్పా సహకార్ పెట్టినప్పటి నుంచి డబ్బులు తీసుకుంటూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకు 20,000 వస్తుంది. నేను చీరల వ్యాపారం చేస్తాను మేడం. ఓకే, వడ్డీ తక్కువతోనే ఇస్తున్నారు. వేరే వాళ్ళని అడిగితే ఎవరు ఇస్తారు మేడం? ఎవరు ఇవ్వరు. మనకు పోయి పక్కింటి వాళ్ళని అడిగినా ఎవరు, వడ్డీ ఎక్కువని. ఇది 10 రూపాయల వడ్డీతో పడుతుంది.
మనము సహకారంగా. ఇప్పుడు సభ్యత్వం తీసుకోవడానికి మన పద్ధతి సులభంగా ఉందా లేకపోతే కష్టంగా ఉందా? సులభంగానే ఉంది ఒక కొత్త అకౌంట్ను ఓపెన్ చేయాలి అంటే పద్ధతి మీకు ఏ విధం అనిపించింది? సులభంగానే ఉంది మేడం. అంతే కదా, మేమేం తీసుకుంటాం, కేవలం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 4 ఫోటోలు తీసుకొని నామమాత్ర ఫీజుతో మాత్రమే మీకు అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ పొదుపులకు వడ్డీలు వస్తున్నాయని మీకు తెలుసా? ఆడ ఇస్తున్నారు మేడం పొదుపులలో వడ్డీలు. ఆ పొదుపులు కాదు, మన దాంట్లో ఉన్న పొదుపులకు. మన దాంట్లో అంటే పడుతుంది మేడం. మనం లాస్ట్ దాకా మనం పెట్టుకుంటే అట్లే వడ్డీలు పడతాయి. మధ్యలో తీసుకుంటే వడ్డీ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వడ్డీ వస్తుంది, మధ్యలో 50 పైసలు మీకు వస్తుంది మేడం. మళ్ళీ మనం మధ్యలో తీస్తే మనకి అదే చెప్పేది. అంటే తీయకుండా ఉంటే మేము లోను పెంచే అవకాశం మాకు ఉంటుంది, మీరు పెట్టుకున్నటువంటి డబ్బులకు వడ్డీ వచ్చే అవకాశం మీకు ఉంటుంది. మీ పొదుపులకు వడ్డీ వస్తుందా లేదా అనేది మీకు తెలియాలి. మీరు చెల్లించే రుణాలకు ఎంత వడ్డీ పడుతుంది అనేది కూడా మీకు తెలియాలి. ₹10 వడ్డీ పడుతుంది మేడం. కట్టే కొద్దీ వడ్డీ తగ్గుతా వస్తుంది. మీకు అది ఐడియా ఉంది. ప్రతిసారి మీరు కంతు పే చేసినప్పుడు మీకు రసీదు ఇస్తారా? మా సిబ్బంది ఇస్తారు మేడం. రసీదు ఇచ్చి పాస్బుక్ లో ఎంటర్ చేస్తారా? రాసి వెళ్ళిపోతారు. మీకు ఎప్పటికప్పుడు మీది ఎంత ఉంది లోను బ్యాలెన్స్ అనేది మీకు తెలుస్తుందా? తెలుస్తుంది మేడం. వెంటనే బుక్ లో రాసి రసీదు ఇచ్చి బుక్ వెళ్తారు మేడం. మీ దగ్గరకు వచ్చే మేడం పేరు ఏమన్నా చెప్పగలరా? కేసు జాత అని వస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చే ఎగ్జిక్యూటివ్ నేమ్ మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎందుకంటే రేపు 100 మందికి ఒక ఆఫీసర్ ఉంటారు కదా, మీరు ఎవరికి లోన్ పే చేస్తున్నారు అనేది మీకు తెలియాలి కదా. వాళ్ళ సెల్ నంబర్ అయితేనేమి, వాళ్ళ పేరు అయితేనేమి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. పేరు కంపల్సరీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సంస్థ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఉచితంగా ఎన్నో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాని గురించి మీకు ఇక్కడ ఎవరికైనా అవగాహన ఉందా? అందరికీ నమస్కారం. నేను ఇక్కడ సేవ సమితిలో చేశాను. మేడం వాళ్ళ దగ్గర ట్రైనర్గా కూడా చేశాను. మేము సెంటర్స్ పెడతాము ఏరియాస్ వైజ్గా. అట్లా ప్రతి ఏరియాలలో ఒక్కొక్క సెంటర్ పెట్టేసి 12 సెంటర్లుగా నడిపిస్తూ వచ్చాము. ఇక్కడ లేడీస్కి ఎంతో ఉపయోగపడేటివి. వాళ్ళు డబ్బులు పెట్టి ఎక్కడ తీసుకోలేనిది, అంత రేటు పెట్టి వాళ్ళు నేర్చుకోలేరు. ఇక్కడ మేము టైలరింగ్ కానీ, మెహందీ కానీ, మగ్గం కానీ, అల్లకాలు కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఇంకా ఎక్కడన్నా తెలుసుకొని మాకు ఇది కావాలి అంటే కూడా మేము నేర్పించాము వాళ్ళకి. అసలు ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసరికి 3 బ్యాచ్లుగా నేర్పించాము వాళ్ళకి. మేము పొద్దున ఒక 15 మంది, మధ్యాహ్నం 15 మంది, అంటే వాళ్ళకి 2 గంటలలో అట్లా 3 నెలలు అట్లా నేర్పించుకుంటూ వచ్చాము. ఈ సంస్థ వల్ల ఎంతో ఉపయోగపడినారు. నంద్యాలలో ఆల్మోస్ట్ చాలా వరకు సార్ దగ్గర ఉపయోగపడిన వాళ్ళే. ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అంటే సారు మేడం వాళ్ళు ప్రోత్సాహం చేయడం వల్లనే మహిళలు వాళ్ళ దగ్గర ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా 150 అయినా కానీ బయటికి పోయి పొద్దున పోయి సాయంకాలం వచ్చేదానికంటే ఓ 2 గంటలు కూర్చున్నా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అలా ఎంతో మందికి ఉపయోగాలు ఎన్నో జరిగినాయి. అసలుకి మా మేడం వాళ్ళు ఇంకా పెడతారు, మీకు పెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్తాము. ఇంక ఇలాంటివి సార్ ఎన్నో పెట్టాలా, లేడీస్కి ఎన్నో అవకాశాలు ఇవ్వాలి. నాకు భర్త పోయినాల నుంచి ఇప్పటికి 8 ఏళ్ళు అయ్యింది. 8 ఏళ్ళ నుంచి మేడం వాళ్ళే సహాయం చేస్తూ వచ్చారు. వాళ్ళ సెంటర్లో ట్రైనర్గా తీసుకున్నారు. ఈరోజు నా కూతురికి ఫీజు కూడా ఒక్కరిని ₹1 అడగకుండా నేను ఈ సంస్థలో లోన్లు తీసుకొని కట్టుకుంటూ నా కూతుర్ని చదివిస్తున్నాను. నేను టెక్కిలో ఉంటాను. ఇక్కడ అసలు నిజంగా లేడీస్కి ఎంతో విలువ ఇస్తారు. అయితే మాత్రం అంత లేడీసే, కానీ సార్ కూడా అంతే విలువ ఇస్తాడు. ప్రతి ఒక్క మహిళని తన సోదరిలాగా చూస్తాడు. కానీ ఇలాంటి సారు ఇంకా ఎంతో ఎదగాల, లేడీస్కి ఎంతో ఉపయోగం చేయాలా. మేము మెహందీ నేర్పించాము, టైలరింగ్ నేర్పించాము, అల్లకాలు నేర్పించాము, కుచ్చుళ్ళు నేర్పించాము, పెయింటింగ్స్ వేయడం నేర్పించాము, ఇంకా ఫోటో ఫ్రేమ్స్, ఇంకా వాటి ఉల్లెన్తో బాల్స్ చేయడము, బొమ్మలు చేయడము, అలాంటి ప్రతి ఐటెం నేర్పించాము. ఇది నేర్పించలేదు అనకుండా మేము ప్రతిదీ నేర్పించాం. మిషన్లు కూడా అంతే. మేము మిషన్లలో కూడా వాళ్ళకి బ్లౌజులు కానీ, ఫ్రాక్స్ కానీ, ఇంకా ఏవి కావాలన్నా కూడా వాళ్ళకి అన్నీ నేర్పించుకుంటూ వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఈ సంస్థ ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. లోన్లు తీసుకుంటున్నాము ఎన్నేళ్ళ నుంచో అని చెప్తున్నారు. మీరు లోన్ సైజు పెంచమని కూడా అడిగారు. ఇదే కాకుండా ఇంకా ఈ సంస్థ ముందుకు పోవడానికి మీ దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే మేము దాన్ని మేడం దగ్గరికి తీసుకెళ్తాము. దాన్ని కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తాం.
కాబట్టి మీరు ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము దాన్ని నోట్ చేసుకొని మేడం గారికి తెలియజేస్తాం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే చెప్పండి. మాకు లోన్ సైజ్ చెప్పారు, ఇంకా ఏమన్నా? ఆల్మోస్ట్ మనకు నంద్యాల టౌన్లో 8,000 నుంచి 9,000 మంది వరకు నేర్పించేసాం. ఇంకా టైలరింగ్ సెంటర్లు పెడితే బాగుంటుందా? ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటారా? ఇంకా పెడితే బాగుంటుంది అంటారా? ఇంకా అది కాకుండా వేరే ఇంకా ఏదన్నా పెడితే భవిష్యత్తులో మహిళలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినట్లయితే వాటిని మాకు తెలియజేయండి. ఇప్పుడే కాకపోయినా మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు కలిసినప్పుడు మేడం ఇలా చేస్తే మహిళలకు బాగుంటుంది, ఇలా చెప్తున్నారు, మా దగ్గర ఇలా అంటున్నారు, మీరేమన్నా ఇది చేయగలుగుతారా అని ఆ విషయాన్ని మాకు నోటెడ్ చేసుకుంటాం. బ్యాంకులో ఉన్న సభ్యుల వాళ్ళ పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా నేర్పించేది, డ్యాన్స్ కానీ, టీచింగ్ పరంగా కానీ, డ్రాయింగ్ కానీ, అట్లా ఏదైనా గేమ్స్ కానీ సమ్మర్ క్యాంపు పెడితే బాగుంటుంది. ముందు కూడా మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి సమ్మర్ క్యాంప్లో సంగీతం కూడా నేర్పడం జరిగింది. 2023 అనుకుంటాను నేర్పడం జరిగింది. దాదాపు 30 మందికి పైగానే విద్యార్థులు నేర్చుకొని వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాన్ని చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్తాము. అవకాశం ఉంటే ఈ వచ్చే సమ్మర్లోనే దాన్ని పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. ఆడవాళ్ళకి ఎక్కడికన్నా పని పోవాలంటే ఎస్వేరెడ్డి పనికి తప్ప ఇక్కడ ఏం పనికే లేదు. పోతే పొలం పని పోవాలి, లేకుంటే ఎస్వేరెడ్డి దానికి పోవాలి. అక్కడ ఏమన్నా ఆడవాళ్ళకి పని చేసుకోనికి ఉపయోగం ఏదన్నా పెడతానంటే బాగుంటుంది. తప్పకుండా ఈ విషయాన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆడవాళ్ళకి అక్కడే పెడితే అక్కడే చేసుకుంటాం, మాకు ఉపయోగం ఉంటుంది. ఆడవాళ్ళు ఎంతమందో బతుకు. అంటే వైఎస్ఆర్ నగర్లో మీకు ఎంతసేపు ఉన్నా మీ సొంత వ్యాపారాలు తప్ప వేరే పనులైతే ఏమీ లేవు మేడం, ఏం లేవు. ఎస్వేరెడ్డి దానికి పోతున్నారు చాలా మంది. అక్కడ చేసుకోవడానికి ఏం లేదు, పోతే పొలం పని పోవాలి, లేకుంటే ఎస్వేరెడ్డి దానికి పోవాలి. ఆ రెండే ఉన్నాయి అవకాశాలు, వేరే ఇతరత్ర ఏం లేవు మేడం. అది అక్కడ ఏమన్నా పని ఆడవాళ్ళకి చేసుకొని బతకడానికి ఏమన్నా పెడితే బాగుంటుంది. సరే, ఈ విషయం కూడా చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్తాము. సాధ్యమైనంత వరకు అంటే మనము త్వరగా 2 నెలలలోనో 3 నెలలలో చేస్తామనేది కాదు, దానికి ఒక కార్యాచరణ అనేది రూపొందించి పోకుండా అక్కడే ఉండి చేసుకొని పెడితే బాగుంటుంది మేడం. సరే, తప్పకుండా చెప్తామమ్మా. ఈరోజు శిల్పా మహిళా సహకార్లో సభ్యత్వం ఉన్నటువంటి వారిని పిలిపించి సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయని, ఇక ముందు చేయబోయే కార్యక్రమాలపైన వారి సూచనలు సలహాల కొరకు వారిని పిలిపించడం జరిగింది. ఈ సమావేశంలో గత 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సభ్యురాన్లు రావడం జరిగింది. వాళ్ళందరూ వారి వారి అభిప్రాయాలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వివిధ రకాల శిక్షణా కేంద్రాల ద్వారా నేర్చుకున్నటువంటి మహిళలు కూడా వారి వారి స్వయం ఉపాధి పథకాలలో ముందుకు వెళ్తున్నారని వారి యొక్క అభిప్రాయం కూడా వెలిబుచ్చడం జరిగింది. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. దానిని శ్రీమతి నాగిని రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి అది అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం.